వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ 555 యూట్యూబ్ ఛానల్ డే 16 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు ఈ రోజు క్లాస్‌లో మనం ఏం చెప్పుకుంటామంటే లిస్ట్ అనేది చెప్పుకుంటాం అన్నమాట. లిస్ట్ అంటే ఏంటిది? అసలు ఇందులో ఏముంటాయి? దీన్ని ఎలా యూజ్ చేస్తాం పైథాన్‌లో అనేది మనం ఈ రోజు క్లాస్‌లో చూసుకుందాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇన్ ద పైథాన్. లెట్స్ గో టు ద క్లాస్. సీ వాట్ ఈస్ అసలు లిస్ట్? అసలు లిస్ట్ అంటే ఏంటిది? లిస్ట్‌లో ఏముంటాయి? దీన్నెలా క్రియేట్ చేస్తారు చూద్దాం. లిస్ట్‌లో దీన్ని క్రియేటింగ్ ఇండెక్స్ ఎలా? ఆపరేషన్స్ ఆన్ లిస్ట్ అంటే కన్కాటినేషన్ ఎలా చేయాలి? రిపిటేషన్ అనేది ఎలా చేస్తాము? స్లైసింగ్ అండ్ ఎక్స్‌టెండెడ్ స్లైసింగ్ అనేదేంటిది? అనేవి ఇంకా లిస్ట్ స్ట్రింగ్స్ ఇది మ్యూటబులా? ఇమ్యూటబులా? అనేది చూస్తాం. ఈరోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలా అయితేనే మీకు లిస్ట్ అనేదేందో అర్థమవుతదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ నేర్చుకునే ముందు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. డేటా స్ట్రక్చర్స్ అలో అస్ టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ ద డేటా ఎఫిషియెంట్‌లీ. ఏంటిది అనంటే ఈ డేటాబేస్ అనేది ఏం చేస్తదంటే మనల్ని ఎలో చేస్తది లోపటికి. ఈ డేటాబేస్ లోపలికి ఎలో చేసి మనల్ని ఎలో ఎందుకు చేస్తుందంటే ఏదైతే మన దగ్గర డేటా ఉంటదో దాన్ని మనం ఆ డేటాబేస్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మరియు ఒక దాన్ని తీసుకుపోయిన ఆ డేటాని ఆర్గనైజ్‌గా చేసుకోవచ్చనమాట. అంటే 1 ఉంటది. తర్వాత 2 పెట్టుకోవచ్చు. ఇలా అనేది మనకొక డేటాబేస్ ఉంటదనమాట. ఈ డేటాబేస్ అనేది ఏం చేస్తదంటే మనల్ని లోపలికి ఎలో చేస్తది. ఎలో చేసిన తర్వాత ఏదైతే మన దగ్గరున్న డేటాని ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చనమాట. ఈడ 1, 2, 3 ఇలా మన డేటాననేది ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎఫిషియన్స్‌గా. ఇట్లా మనం దాంట్లో ఎఫిషియన్స్‌గా పెట్టుకోవచ్చనమాట. దిస్ అలో అస్ టు ఈజీలీ యాక్సెస్ అండ్ పెర్ఫార్మ్ ద ఆపరేషన్ ఆన్ ద డేటా. ఏదైతే మనం ఈ డేటాబేస్‌లో డేటా పెట్టుకున్నామో, ఆ డేటాని ఏం చేయొచ్చంటే మనం బయటికి మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు. లేదంటే ఏదైతే డేటా ఉంటదో, ఈ డేటా మీద మనం అనేది పెర్ఫార్మ్ గూడా చేసుకోవచ్చు. అంటే లైక్ ఆపరేషన్ పెర్ఫార్మెన్స్ చేసుకోవచ్చనమాట. ఈ 2, 3ని తీసుకొని ఏదన్నా పెర్ఫార్మ్ చేయొచ్చు. లేదంటే 3, 4 ఇలా మనం ఏదైతే లోపల డేటా పెట్టుకుంటామో, ఆ డేటాని ఏం చేస్తామంటే బయటికి తీసుకొచ్చుకోవచ్చు. లేదంటే దాని మీద ఏమైనా ఆపరేషన్స్ గూడా పెర్ఫార్మ్ అనేది చేసుకోవచ్చనమాట. లైక్ అట్లా. నెక్స్ట్ ఇన్ పైథాన్ వి హావ్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. మనకి పైథాన్‌లో కొన్ని డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్‌బిల్ట్ గానే ఉంటాయి లోపల అవి. పైథాన్ లోపల ఇన్‌బిల్ట్‌గా క్రియేట్ అయ్యి ఉంటాయి. అల్లా ఏమేమి ఉంటాయంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనేవి మనకి ఇన్‌బిల్ట్‌గా డేటా స్ట్రక్చర్స్‌లో ఉంటాయి. ఈ రోజు క్లాస్‌లో మనం ఏం చూస్తామంటే లిస్ట్ అనేది చూద్దాం. కమింగ్ టు లిస్ట్. లిస్ట్ ఈస్ ద మోస్ట్ వర్సటైల్ పైథాన్ డేటా స్ట్రక్చర్. వర్సటైల్ అంటే ఏంటిదంటే మనకిక్కడ వర్సటైల్ అంటే ఏంటిదంటే మనకిక్కడ ఏదైనా మెనీ అనేవి చేసుకోవచ్చు. చాలా, చాలా వర్క్స్ అనేవి మనం ఈ లిస్ట్‌లో అనేది చేసుకోవచ్చనేది అర్థమనమాట. హోల్స్ ఆర్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటెమ్స్. ఇక్కడ చూడండి లిస్ట్ అంటే ఎలా ఉంటది అంటే, మనకి నార్మల్‌గా లిస్ట్ అంటే తెలుసు. ఇలా ఒక లిస్ట్ లాగా ఉంటదనమాట. సో, మనకిక్కడ పైథాన్‌లో గూడా ఇలానే ఒక లిస్ట్ లాగా ఉంటది. చూడండి ఇదనేది ఒక లిస్ట్ అన్నమాట. ఇదనేది ఒక లిస్ట్. ఈ లిస్ట్ లోపల మనం ఎలాంటి డేటా టైప్‌నైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి డేటా టైప్‌ని స్టోర్ చేసుకున్నాం ఇంటిజర్‌ని స్టోర్ చేసుకున్నాం, స్ట్రింగ్‌ని స్టోర్ చేసుకున్నాం, ఫ్లోట్‌ని గూడా స్టోర్ చేసుకున్నాం. సో, మనం ఒక లిస్ట్‌లో ఎలాంటి డేటా టైప్‌నైనా స్టోర్ చేసుకోవచ్చనమాట. దీనికి ఈ లిస్ట్‌కి మనం నేమింగ్ ఎలా ఇస్తాము అంటే 0, 1, 2, 3 అనే ఇండెక్స్ నంబర్స్ అనేవి ఇస్తామన్నమాట. ఏవైతే మనకి లిస్ట్ లోపల ఉన్నాయో ఈచ్ డేటా టైప్‌కి మనం ఇలా నేమింగ్ అనేది ఇస్తామన్నమాట. సో, మరసలు ఈ లిస్ట్‌ని ఎలా ఇట్లా క్రియేట్ చేయాలి చూద్దాం. క్రియేట్ ఎ లిస్ట్. క్రియేటింగ్ బై ఎన్‌క్లోజ్డ్ ఎలిమెంట్స్ వితిన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఎలా ఉంటదంటే మనకిలా మనం ప్రోగ్రామింగ్‌లో ఇలా స్క్వేర్ బ్రాకెట్‌ని యూజ్ చేసుకొని లిస్ట్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. దీని లోపల మనకేముంటాయంటే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలా కామా తోటి మనకి ఎండ్ అని అయితది. సో, ఇదనేది మనకి లిస్ట్ అన్నమాట. ఇలా ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఉంటది. దీని లోపల మనం ఎలిమెంట్స్ అనేవి
స్టోర్ చేసుకుంటాం అనమాట. ఈచ్ ఐటెమ్ ఈస్ సెపరేటెడ్ బై ఏ కామా. సో, మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది ఇక్కడ కామా తోటి సెపరేట్‌గా చేసుకుంటాం అనమాట. ఇలా కామా ఇచ్చి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది తీసుకుంటాం అనమాట. సో, ఇది క్రియేట్ అయ్యే విధానం. మనం కోడ్‌లో చూద్దాం ఇది ఎలా క్రియేట్ అవుతుంది అనేది. ఇక్కడ ఏం తీసుకున్నారు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది తీసుకున్నారు. ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చారు? లిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, 6 ఏ ఇంకా 8.2 అనేది ఇచ్చారు. ఇక్కడ ఎట్లా ఉంది మనకి ఎలా క్రియేట్ అయింది? స్క్వేర్ బ్రాకెట్ తోటి ఓపెన్ అయ్యి, స్క్వేర్ బ్రాకెట్ తోటి క్లోజ్ అయింది. ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది కామా తోటి సెపరేట్ అయ్యింది. కదా! సో, మనకి ఇక్కడ డౌట్ రావచ్చు. ఇక్కడ స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్స్‌లో తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు ఓన్లీ సింగిల్‌గా ఓన్లీ ఏనే తీసుకున్నాం అంటే, ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది 2 ఇచ్చినాము. సో, ఈ ఏదైతే ఏ ఉందో మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఏని తీసుకుంటున్నాం. సో, ఇదనేది ఏంటిది? క్రియేటింగ్ ఇలా మనం లిస్ట్ అనేది క్రియేట్ చేస్తామనమాట. ఒకసారి కోడ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి ఏమంటున్నారు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు. లిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, 6, ఏ, 8.2 ప్రింట్ టైప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఏ. ఈ ఏదైతే లిస్ట్ ఏ ఉందో ఏ టైప్ అనేది అడుగుతున్నారు. సో, మనకి నార్మల్‌గా లాస్ట్ క్లాసెస్‌లో మనం ఏం చేసుకున్నాము? ప్రింట్ అని పెట్టి చూపిస్తా. ఒక నిమిషం. ఇక్కడ చూడండి. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసుకున్నాం? ప్రింట్ అని పెట్టి, టైప్ పెట్టి, ఇక్కడ మనం ఏమిచ్చినాం? టైప్ పెట్టి ఏమిచ్చామంటే 10 అనేది ఇచ్చామనుకో. సో, మనం ఇదొకసారి రన్ చేసి చూద్దాం. మనకేమొచ్చింది ఇక్కడ క్లాస్ ఇంట్ అనేది వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన మనం ఏదైతే డాటా టైప్ ఉందో అది ఇంట్‌లో ఉందని ఇచ్చినాం. సో, మనకి ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ మనకేమన్నారు? సో, మనకిక్కడ ఏమన్నారు? టైప్‌ని చెక్ జేయమన్నారు. ఇక్కడ ఏదైతే ఇది ఇచ్చారో మనకు ఆ లిస్ట్‌ని యాజ్ టీజ్ ప్రింట్ చేయమని చెప్పారు. సో, మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏం తీసుకున్నామంటే నార్మల్‌గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది తీసుకున్నారు గదా! ఇందాకల తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే లిస్ట్ ఏ తీసుకొని ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇద్దాం. అంటే లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పిన ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి అందులో మనం ఎలిమెంట్స్ అని ఇయ్యాలి. ప్రతి ఎలిమెంట్ కామా తోటి మనకిక్కడ సెపరేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏమిచ్చారు? ఇక్కడ నార్మల్‌గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం కాబట్టి 2 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ 8.2 అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం అసలు ఇది ఏ టైపో ప్రింట్ చేద్దాం. అంటే ప్రింట్ ఇచ్చి లోపల టైప్ అని పెట్టి ఏం తీసుకున్నాం మనం దేన్ని చెక్ చేయాలి? లిస్ట్ ఆఫ్ ఏ అనే దాన్ని చెక్ చేయాలన్నమాట. అప్పుడు మనకేమైతుందంటే అది ఏ టైప్ అనేది తెలుస్తుంది. సో, మనం ఒకసారి నార్మల్‌గా లిస్ట్ కూడా ప్రింట్ చేసి చూద్దాం. సారీ. రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకేమొచ్చింది? క్లాస్ లిస్ట్ అనేది వచ్చింది. ఇది ఏ టైప్‌లో ఉందంట? లిస్ట్ టైప్‌లో ఉంది. సో, మనం ఏదైతే లిస్ట్ ప్రింట్ చేసామో మనకు ఆ లిస్ట్ అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. సో, ఇలా మనం లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి క్రియేటింగ్ ఏ లిస్ట్ ఆఫ్ లిస్ట్ అంటే ఏంటిది మరి? ఒక లిస్ట్‌లో మనం ఇంకో లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. అది ఎలానో చూద్దాం. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది తీసుకున్నాము. లిస్ట్ ఏలో ఏం తీసుకున్నామంటే నార్మల్‌గా ఇందాకల మనం ఏమైతే తీసుకున్నామో అవి 5, 6, 8.2 అనేది ఫస్ట్ లిస్ట్‌లో తీసుకున్నాం. నెక్స్ట్ లిస్ట్ బిలో ఏం తీసుకున్నామంటే 1 అని తీసుకొని దాని తర్వాత ఏదైతే లిస్ట్ ఏ ఉందో ఆ మొత్తం లిస్ట్‌ని ఇక్కడ తీసుకున్నాం. సో, ఇప్పుడు ఈ లిస్ట్ బిని ప్రింట్ చేస్తే మనకెలా వస్తదంటే అవుట్‌పుట్ ఇలా వస్తది. ఫస్ట్ ఈ 1 అనేది యాజ్ ఇట్ ఈజ్ వస్తది. ఈ పక్కనే ఈ లిస్ట్‌ని మనం ఈ లిస్ట్ ఆఫ్ ఏ అనేది ఏదైతే ఉందో అదంతా ప్రింట్ చేసాం కాబట్టి, ఆ లిస్ట్ ఏ అనేది మొత్తం అనేది మనకొస్తది. ఒకసారి దీన్ని చెక్ చేసి చూద్దాం. చూడండి ఫస్ట్ టైమ్ తీసుకున్నామంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ లిస్ట్ ఏలో లిస్ట్ ఏ ఈక్వల్ టు ఇందాకల ఇచ్చినట్టే క్రియేట్ చేసి 5, 6 కామా ఏ,
8.2 తీసుకున్నాం. సో, ఇక్కడ సెపరేటెడ్ బై మనకి కామా. సో, నెక్స్ట్ ఏం చేద్దామంటే లిస్ట్‌తో పాటు ఇంకో లిస్ట్ అంటే లిస్ట్ బి తీసుకొని ఈక్వల్ టు ఏమిద్దాము అంటే 1, లిస్ట్ ఏ అనేది ఇద్దాం. ఏ అనేది ఇద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లిస్ట్ బి అనేది ప్రింట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనకేమొస్తదో. చూడండి ఏమొచ్చింది ఇక్కడ మనకి 1 అనేది వచ్చింది. ఆ తర్వాత ఏదైతే లిస్ట్ ఏ మొత్తం ఉన్నదో ఆ లిస్ట్ అనేది మనకి వచ్చేసిందనమాట. ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ లిస్ట్. లిస్ట్ యొక్క లెంత్‌ని ఎలా కనుక్కోవాలి? మనము ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్‌లో చూసినాము లెంత్ ఎలా కనుక్కుంటామని. LEN అని పెట్టుకొని ఏదైతే మనం ఒక నంబర్స్ ఇస్తామో దాని యొక్క లెంత్ అనేది మనం కనుక్కుందాం. సో, మన లిస్ట్‌లో ఎలా లెంత్ కనుక్కోవాలి? సేమ్ ఇక్కడ గూడా అలానే LEN పెట్టుకొని ఏదైతే మనం లిస్ట్ ఇస్తామో ఆ యొక్క లిస్ట్‌ని మనం LEN పక్కన పెడితే ఏదైతే ఆఫ్‌లో ఉంటదో బ్రాకెట్స్‌లో ఉంటదో ఆ బ్రాకెట్‌లో లిస్ట్ అనేది ఇస్తే మనకి లెంత్ అనేది వచ్చేస్తదనమాట. సో, మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే A = 2 అనేది ఇచ్చారు. లిస్ట్ A = 5, 6, A 8.2 అనేది మనం ఒక లిస్ట్ ఇచ్చాము. ఈ లిస్ట్ Aలో. సో, ఇక్కడ ప్రింట్ అని పెట్టి LEN పెట్టి ఏదైతే మనం ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఉందో దాని మధ్యలో మనం ఏదైతే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఉందో ఆ నేమ్‌ని తీసుకొచ్చి పెడితే మనకి లిస్ట్ అనేది వస్తది. సో, మనకి ఇక్కడ అవుట్‌పుట్‌లో ఏమొచ్చింది మరి 4 అనేది వచ్చిందనమాట. సో, మనం కౌంట్ చేసి చూద్దాం ఇప్పుడు ఎంతుందో. 1, 2, 3, 4 లిస్ట్‌లో ఎంతుంది మనకి లెంత్? 4 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి గాబట్టి మనకి లెంత్ అనేది 4 అనేది వచ్చింది. ఒకసారి మనం ఇది చేసి చూద్దాం. కోడ్ చేసి చూద్దాం. సో, ఇక్కడ ఏం చేస్తాము అనంటే ఆల్రెడీ మనం ఆడ లిస్ట్ ఇచ్చాం గదా! ఇక్కడ ప్రింట్ అని పెట్టి జస్ట్ LE అని పెట్టి ఆ లిస్ట్ ఏ ఇస్తే మనకి లెంత్ అనేది వస్తది. రన్ చేసి చూద్దాం. సో, మనకి ఎంతొచ్చింది? 4 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ యాక్సెస్ లిస్ట్ ఎలిమెంట్. ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఇచ్చారు గదా! దీంట్లో మనకి ఏదో ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ జేసుకోవాలి. సపోజ్ మనం ఇక్కడ 6 అనేది ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఈ స్ట్రింగ్‌ని మనం యాక్సెస్ చేసుకుందాం. సో, మరి దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? చూద్దాం. టు యాక్సెస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎ లిస్ట్ వి యూజ్ ద ఇండెక్సింగ్. అంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్‌లో చూసాం. మనం ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ ఇండెక్సింగ్ we can access easily. We can access element easily. సో, మనం ఈ 6 అనేది యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ A = 2 అనేది ఇచ్చేసాము. లిస్ట్ A మనం ఇక్కడ ఆబ్వియస్‌లీ ఏదైతే ఇందాకల నుంచి ఇస్తున్నామో ఆ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసాం. సో, మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఈ 6 అనేది? ప్రింట్ అని పెట్టి ఆ లిస్ట్ ఆఫ్ ఏ పక్కన స్క్వేర్ బ్రాకెట్‌లో మనం ఏదైతే ఆ 6 దగ్గరున్న ఇండెక్స్ నంబర్ ఉంటదో, ఆ నంబర్‌ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకేమైతదంటే ఏదైతే ఆ 1 అనే ఇండెక్స్‌లో ఏదైతే ఉన్నదో మనకు అదనేది వస్తదన్నమాట. సో, మనం ఈ లిస్ట్ ఆఫ్ పక్కన 1 అనే ఇండెక్స్ నంబర్ ఇచ్చాం కాబట్టి మనకి 6 అనేది వచ్చిందన్నమాట. ఒకసారి చేసి చూద్దాం. సో, మనం ఇందాక లెంత్ కనుక్కున్నాం గదా! ఇప్పుడేం చేద్దామంటే లిస్ట్ ఆఫ్ ఏ అని పెట్టేసి దాని పక్కన 1 అని ఇద్దాం. సో, మనకేమొస్తుందప్పుడు? సారీ 1 అంటే 1 కొట్టేది. సో, మనకి 6 అనేది వచ్చిందనమాట. సో, మనం ఒకవేళ వేరే ఇండెక్స్ నంబర్ ఇచ్చి చూద్దాం. మనకిప్పుడు ఏదైతే 2లో ఉందో, ఆ 2లో ఉన్న ఏముంటే అది రావాలి. సో, మనకేముంది అక్కడ 2లో? 2 అనేది ఉన్నదనమాట. సో, ఇండెక్స్ 0 ఇద్దాం. మనకు 5 అనేది కావాలి అనుకో. ఇప్పుడు 5 అనేది ఎక్కడుంది? 0 ఇండెక్స్‌లో ఉంది. సో, మనం 0 ఇస్తే మనకేమొస్తది ఇక్కడ? 5 అనేది వస్తది. సో, మనం ఇక్కడ 3 అనేది ఇద్దాం. అంటే మనకిప్పుడు ఏమొస్తది? 8.2 అనేది వస్తదనమాట. సో, 8.2 అనేది వచ్చిందనమాట. ఇలా మనం ఒక ఇండెక్స్ నంబర్ ఇస్తే దానికి ఆ ప్లేస్‌లో ఏదైతే ఉన్నదో మనకు అదనేది
వస్తదనమాట. సో, ఇలా. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఇటరేటింగ్ ఓవర్ ఏ లిస్ట్. అంటే ఏంటిది మరి? ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎలా యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చినాం. లిస్ట్ ఏలో ఒక లిస్ట్ అనేది ఇచ్చినాం. ఫర్ లూప్ లో ఏం పెట్టినాం? ఫర్ ఐటెమ్ ఇన్ ఏ లిస్ట్ ఎట్. లిస్ట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఐటెమ్ ని మనం ప్రింట్ చేయాలి అనుకో. ఇలా మనం ఇప్పుడు ఈడ 5 ఉంది. నెక్స్ట్ 5 తర్వాత 6 దాని కింద రావాలి. ఏ రావాలి? 8.2 అనేది రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి మనం చెప్పలేసినాం. కొన్ని కొన్ని లిస్ట్‌లు దీనికంటే ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు మనకి లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయో ప్రింట్ చేయడానికి ఇలా మన ఫర్ లూప్ పెట్టి ఇక్కడ ఐటెమ్ అని తీసుకున్నాం గదా! ఈ ఐటెమ్ అనేది మనం ప్రింట్ చేసుకుంటే లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయో వస్తాయి. సో, మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అలా. ఇక్కడ ఏం చేద్దాం? ఫర్ లూప్ అనేది ఇద్దాం. ఫర్ ఐటెమ్ ఐటెమ్ ఇన్ లిస్ట్ ఏ. ఇప్పుడేం జేద్దామంటే, ఏవైతే ఐటెమ్‌లకొస్తాయో వాటిని ప్రింట్ జేయమని చెప్దాం. అంటే ఇక్కడ ఐటెమ్ అని పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనకేమొస్తదో చూద్దాం అవుట్‌పుట్. సో, మనకిక్కడ ఏమొచ్చింది? లిస్ట్ ఏ. అంటే మనం ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఏ అనేది తప్పుంది. సో, మనం ఏం మిస్టేక్ జేశామంట? ఇక్కడ మనం ఫర్ లూప్ ఇచ్చాం గదా! ఫర్ లూప్ తర్వాత ఏమియ్యాలి మనం? సెమికోలన్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనం టాబ్ స్పేస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. సో, మనకేమొచ్చింది? లిస్ట్‌లో ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేసినాయన్నమాట. నెక్స్ట్ ఏంటిదంటే కన్‌కాటినేషన్. అసలు కన్‌కాటినేషన్ అంటే ఏంటిదో మీకొక ఐడియా ఉంది. ఎందుకంటే లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ నేను కన్‌కాటినేషన్ మీద ఒక వీడియో చేశాను. కన్‌కాటినేషన్ అంటే అక్కడ ఏం చెప్పా? 2 స్ట్రింగ్స్‌ని కలపడం అని చెప్పా. సో, ఇక్కడ గూడా ఏంటిదంటే కన్‌కాటినేషన్ అంటే 2 లిస్ట్‌లని కలపడం. అంతే. సేమ్ అదే సింబల్‌ని యూజ్ చేసుకొని 2 స్ట్రింగ్స్‌ని కలుపుదాం. సో, మరి ఇక్కడ ఎలా మనం 2 స్ట్రింగ్స్‌ని కలుపుతామో చూద్దాం. ఇక్కడ లిస్ట్ ఏలో ఒక లిస్ట్ ఇచ్చాం. అంటే లైక్ 1, 2, 3 అనే కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాం ఒక లిస్ట్‌లో. లిస్ట్ బిలో కూడా ఏ, బి, సి అనే కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాం. సో, ఇప్పుడు మనకేం గావాలంట? కన్‌కాటినేషన్ చేయమంటుర్రు. ఇక్కడ ఏదైతే ఏ ఉందో, బి ఉందో ఈ రెండిటిని కన్‌కాటినేషన్ చేయాలంట. బై యూజింగ్ దిస్ సింబల్ వి కెన్ కన్‌కాటినేట్ ద 2 లిస్ట్‌లన్నమాట. లిస్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఏ ప్లస్ లిస్ట్ బి అనేది తీసుకున్నారు. ప్రింట్ లిస్ట్ సి తీసుకుంటే మనకేమవుతదంట మరి? 2 లిస్ట్‌లనేవి కలిపి ఇలా వస్తాయి. ఒకసారి మనం ఇది కోడ్ చేసి చూద్దాం మీకు అర్థమైతది. లిస్ట్ ఏలో సంథింగ్ లైక్ ఇలా ఇచ్చారు. 1, 2, 3 అనేది తీసుకుందాం. దాని తర్వాత ఏం చేద్దామంటే లిస్ట్ బి అనేది తీసుకుందాం. ఇవి తీసేద్దాం. లిస్ట్ బి తీసుకుందాం. లిస్ట్ బిలో కూడా కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఇద్దాం. ఏ కామా బి కామా సి అనేది తీసుకుందాం. ఇప్పుడు లిస్ట్ ఇంకో సి తీసుకుందాం. లిస్ట్ సి తీసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే లిస్ట్ ఏ ఇంకా లిస్ట్ బిని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు లిస్ట్ సిని ప్రింట్ చేద్దాం. సో, మనం రన్ చేసి చూద్దాం ఏమొస్తదో. చూడండి మనకేమొచ్చినాయి 2 లిస్ట్‌లు కలిపి అనేది మనకి వచ్చిందనమాట. అంటే ఈ 2 లిస్ట్‌లను కలపడానికి మనం ఈ కన్‌కాటినేషన్ అనే దాన్ని తీసుకొని కన్‌కాటినేషన్ చేస్తే మనకు ఆ 2 లిస్ట్‌లనేవి కలిసొచ్చినాయి. మరి కన్‌కాటినేషన్ చేయడానికి ఇక్కడ ఏం వాడినాం మనం? ప్లస్ సింబల్ అనేది వాడినాం. ఈ ప్లస్ సింబల్‌ని యూజ్ చేసుకొని మనం ఆ 2 లిస్ట్‌లననేది కలిపేసినామనమాట. అంతే. దాన్నే కన్‌కాటినేషన్ అని అంటారు. నెక్స్ట్ యాడింగ్ ఐటెమ్స్ టు ద లిస్ట్. ఇప్పుడు ఏం చేసినాం మనం? లిస్ట్‌లో ఉన్నయి ఒకటొకటి తీసుకున్నాం. లేదంటే 2 లిస్ట్‌లని కలిపినాం. కానీ ఇక్కడ ఏం చేయాలంట అంటే ఎంప్టీ లిస్ట్ తీసుకొని ఆ ఎంప్టీ లిస్ట్‌లో కొన్ని ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం ఎలా అని అడుగుతున్నారు. సో, ఇక్కడ లిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ లిస్ట్ అనేది తీసుకున్నారు. ప్రింట్ ఇక్కడ ఏం చేసిర్రు?
లిస్ట్ ఆఫ్ ఏ అంటే మనకేమొస్తది ఆబ్వియస్‌గా మనము ఎంప్టీ లిస్ట్ ఇచ్చినాం కాబట్టి ఫస్ట్ ఎంప్టీ లిస్ట్ అనేది వస్తది. ఫర్ ఐ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ 1, 4 అనే రేంజ్ ఇచ్చి ఈ లిస్ట్ ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఐ అనేది చెప్పినాం. అంటే ఇక్కడ ఈ లిస్ట్ ఏలో ఏవైతే ఈ ఐ అనే ఐ అనే దాంట్లోకొస్తాయో వచ్చిన వాటిని లిస్ట్ లోకి యాడ్ చేయమని చెప్తున్నాం. ప్రింట్ లిస్ట్ ఏ అంటే మనకి ఏవైతే రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్ ఎలిమెంట్స్ అన్ని లిస్ట్ లోకి యాడ్ అయితది. ఒకసారి నేను ఇది కోడ్ చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. ఫస్ట్ మనం లిస్ట్ ఆఫ్ ఏ అనేది తీసుకొని ఒక ఎంప్టీ లిస్ట్ అనేది ఇద్దాం. ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్. ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇది ఎంప్టీ లిస్ట్‌గా ఉందా లేదా అనేది మనకు తెలుస్తది. సో, ఒకసారి ప్రింట్ చేద్దాం. మనకు ఆల్రెడీ మనం ఒక ఎంప్టీ లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. సో, మనం ఈ ఎంప్టీ లిస్ట్‌లోకి కొన్ని ఎలిమెంట్స్‌ని పంపిద్దాం. అది ఎలా పంపిద్దాం అంటే రేంజ్. ఫర్ ఐ ఇన్ రేంజ్ అని తీసుకొని ఒక రేంజ్ ఇద్దాం. ఎంత 1 నుంచి 4 అంటే మీకు తెలుసు ఇక్కడ రేంజ్‌లో ఎంతిస్తే దాని ముందు నంబర్ వరకే వస్తది అని. ఎందుకు అనంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకే వస్తదని మీకు ఆల్రెడీ తెలుసు. సో, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం రేంజ్ అనేది తీసుకున్నాం. సో, బానే ఉంది. మరి లిస్ట్‌లోకి ఎలా పంపియాలి అంటే లిస్ట్ ఆఫ్ ఏ అనేది తీసుకొని ప్లస్ కన్కాట్ చేస్తున్నాం. ఈక్వల్ టు దేన్ని పంపిస్తున్నాం మరి మనం? ఏదైతే ఈ ఐలోకొస్తాయో అంటే రేంజ్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం ఐ అనేది తీసుకున్నాం. ఐ ఇన్ ఏ రేంజ్ అంటే ఫస్ట్ మనకి 1 అనేది వస్తది. మళ్ళీ ఇందులోకి పోతది. మళ్ళీ 2 అనేది వస్తది. 3 అనేది వస్తది. అట్లా రేంజ్ అయిపోయేంత వరకు మనకొస్తదనే ఐడియా అయితే మనకున్నది. సో, ఫర్ లూప్‌లో. ఇప్పుడు మనం ఏమిస్తామంటే అనేది ఐలోకి ఏమేమైతే వస్తాయో అవి లిస్ట్‌లోకి యాడ్ చేయమని చెప్తున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? లిస్ట్ ఏని ప్రింట్ చేసుకుందాం. ఇప్పుడు లిస్ట్ ఏని ప్రింట్ చేస్తే మనకేమొస్తదో చూద్దాం. సో, రన్ చేద్దాం. ఏమొచ్చింది మనకి లిస్ట్‌లోకి ఫస్ట్ ఎంప్టీ లిస్ట్ తీసుకుందాం. దానిలో ఎంప్టీ లిస్ట్‌లోకి మనకి 1, 2, 3 అనేవి మనం ఫిల్ చేసినామనమాట. ఇదే యాడింగ్ టు ద లిస్ట్ అనమాట. లిస్ట్‌లో మనం ఎలిమెంట్స్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ లిస్ట్‌లో రిపిటేషన్ అంటే ఏంటిది? రిపిటేషన్ ఎలా చేస్తాము లిస్ట్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి లిస్ట్ ఏ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఒక లిస్ట్‌లో 1, 2 అనేది తీసుకున్నాం. ఇప్పుడు లిస్ట్ బి ఈక్వల్ టు ఏదైతే మనం ఈ 1, 2 అనేది ఇచ్చామో ఆ లిస్ట్ అనేది మనకి ఇక్కడ 3 టైమ్స్ అనేవి రిపీట్ అవ్వాలంట. సో, మీకు ఆల్రెడీ ముందు క్లాస్‌లో నేను చెప్పాను. రిపిటేషన్‌కి మనం ఏం సింబల్ వాడతాము అనేది. ఇలా స్టార్ సింబల్ అనేది వాడతాం మనం రిపిటేషన్‌కి. ఈ స్టార్ పక్కన మనం ఎన్ని నంబర్స్ అయితే ఇస్తామో అన్ని టైమ్స్ మనకనేది రిపీట్ అవుతదనే ఐడియా అయితే మీకున్నది. సో, మనకిక్కడ ఏదైతే లిస్ట్ ఏలో ఉన్న లిస్ట్‌లో ఎలిమెంట్స్ ఉన్నావో మనకిక్కడ 3 టైమ్స్ అనేది రిపీట్ అవ్వాలంట. సో, మనకి రిపిటేషన్‌కి మనం వాడే సింబల్ స్టార్. ఈ స్టార్ ఇంటూ 3 ఏదైతే ఈ లిస్ట్ ఏ ఇంటూ 3 అనేది ఉన్నదో మనకది ప్రింట్ చేద్దాం. సో, మనకిలా వస్తది. 1, 2, 1, 2, 1, 2 ఎందుకు 1, 2, 1, 2, 1, 2 అని 3 టైమ్స్ వచ్చింది? మనం ఇక్కడ ఇంటూ 3 ఇచ్చాం కాబట్టి మనకి 3 టైమ్స్ అనేది రిపీట్ అయింది. ఒకసారి కోడ్ చేసి చూద్దాం ఇదెలా వస్తదనేది. సో, మనం ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్‌లో 1, 2 అనేది ఇద్దాం. సో, లిస్ట్ బిలో ఏం చేస్తాము అంటే రిపీట్ చేద్దాం దాన్ని. ఈక్వల్ టు లిస్ట్ ఏ ఇంటూ లిస్ట్ ఏ ఇంటూ 3 టైమ్స్ రిపీట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. మనకేమైంది 1, 2, 1, 2, 1, 2 అనేది 3 టైమ్స్ ప్రింట్ అయింది. సపోజ్ మనం ఇక్కడ 5 ఇద్దాం. ఎన్ని టైమ్స్ ప్రింట్ అయితది మనకి? సో, మనకిక్కడ 5 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. సో, మనం ఆ ఇంటూ పక్కన ఎన్ని నంబర్ ఇస్తే మనకు అన్ని టైమ్స్ అనేది లిస్ట్ అనేది ప్రింట్ అవుతదన్నమాట. నెక్స్ట్ ఆప్టెన్ పార్ట్ ఆఫ్ ఎ లిస్ట్ అంటే ఏంటిది అనంటే
చూడండి, ఆబ్టైనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లిస్ట్ ఈస్ కాల్డ్ ఏ లిస్ట్ స్లైసింగ్. అంటే ఏంటిది? ఇప్పుడు మనకు ఒక లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. ఈ లిస్ట్ లో నుంచి మనకి హాఫ్ పార్ట్ కావాలి. అంటే స్లైస్ చేయాలి. స్లైస్ అంటే నార్మల్ లాంగ్వేజ్ లో ఇట్లా పార్ట్స్ చేయడం అని మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండే ఉంటది. లేదంటే తెలుసుకోండి. స్లైస్ అంటే ఏంటిది అని అంటే పార్ట్స్ చేయడం. సో మనకి ఏదైతే లిస్ట్ ఇస్తారో ఆ లిస్ట్ లో నుంచి సపోజ్ మనకు ఒక కొంచెం పార్ట్ కావాలి. లైక్ నాకు ఇక్కడ ఏం కావాలనుకున్నా 5, 6 అనే ఈ పార్ట్ అనేది కావాలనుకున్నా. అంటే దీన్ని స్లైస్ చేయాలి ఇంతవరకు అనేది నా ఇంటెన్షన్. సో మరి దీన్ని ఎలా చేయాలి? చూద్దాం ఎలా చేయాలో. ఇక్కడ ఏం చేస్తున్నామంటే లిస్ట్ ఏలో నార్మల్ గా మనం ఒక లిస్ట్ ఇచ్చాం. లిస్ట్ బిలో ఏం చేస్తున్నామంటే స్లైస్ చేస్తున్నాం. మీకు స్లైసింగ్ ఆల్రెడీ మీకు ఒక క్లాస్ మొత్తం స్లైసింగ్ చెప్పాను. సో మనం ఎలా ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుంటే ఇక్కడ ఏమి ఇచ్చినాం 2 అనేది ఇచ్చాం. అంటే ఏమవుతది ఇది? ఏదైతే 0 ఇండెక్స్ నుంచి ఉన్నదో అక్కడి నుండి స్టార్ట్ అయ్యి 2 దగ్గర అనేది ఎండ్ అయితదన్నమాట మనకి. సో మనకి ఇక్కడ ఏమి ఇవ్వలే. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతది. 0 దగ్గర స్టార్ట్ అవుతది. ఇక్కడ ఎండ్ ఇండెక్స్ ఏమి ఇచ్చాము? 2 అనేది ఇచ్చాము. సో మనకి ఇక్కడ ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు అనే సంగతి మీకు కూడా తెలుసు. సో మనకి ఏమొస్తది ఇక్కడ 5, 6 అనేది వస్తది. సో నాకు కావాల్సింది కూడా ఇక్కడ ఏంది 5, 6 అనేది కావాలి. సో మనకి ఇక్కడ 5, 6 అనేది వస్తదన్నమాట. ఇక్కడ లిస్ట్ ఏలో ఒక లిస్ట్ తీసుకున్నాము. లిస్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ లిస్ట్ ఏలో ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడ వరకు ఇచ్చాము. ప్రింట్ ఈ లిస్ట్ బిని చేస్తే మనకి 5, 6 అనేది వచ్చింది. ఒకసారి కోడ్ లో చేసి చూపిస్తా మీకు. ఏమిచ్చాము అక్కడ ఎలిమెంట్స్ 5, స్ట్రింగ్ లో 6, ఇంకా ఏమిచ్చాము 2, 8.2 అనేది ఇచ్చాము కదా. సో మనకి ఇక్కడ ఏం కావాలి? ఈ లిస్ట్ లో మనకి నాకు 5, 6 అనేది కావాలి అనుకున్నాం. 5, 6 అనేది కావాలనుకున్నా అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఏలో ఏదైతే ఉందో అంటే ఏమి ఇవ్వట్లే. అంటే స్టార్టింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. మనకి 2 వరకు కావాలి అనుకున్నా నేను. సో 2 అనేది మనకి అక్కడ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 0, 1 అనేది ఇంక్లూడ్ అవుతది. ప్రింట్ లిస్ట్ బి అనేది ప్రింట్ చేస్తే నాకు ఏం కావాలి? ఇప్పుడు 5, 6 కావాలి. వస్తదా రాదో చూద్దాం. వస్తదా రాదో చూద్దాం. సో నాకు 5, 6 అనేది వచ్చిందనమాట. సో ఇలా మనకు కావాలనుకున్నాం. నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ ఎక్స్టెండెడ్ స్లైసింగ్. సో మీకు ఎక్స్టెండెడ్ స్లైసింగ్ గురించి కూడా నేను మీకు చెప్పాను. సిమిలర్ టు ద స్ట్రింగ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్. సో మీకు స్ట్రింగ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ గురించి ఒక వీడియోలో చెప్పాను. సేమ్ ఇది కూడా అలానే ఉంటది. వి కెన్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఆల్టర్నేటివ్ టైమ్ ఐటమ్స్ యూజింగ్ స్టెప్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే కోడ్ ఇచ్చా చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు రైంబో అనేది నేను స్ట్రింగ్ లో ఇచ్చా. RBGOW అనేది, సారీ అది రైంబో కాదు, RBGOW అనేది ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చాను నేను మీకు. ప్రతి ఒక్క ఎలిమెంట్ లాగా ఇచ్చాను. ఇక్కడ మనకి ఏమేమి కావాలి అంట? ఇక్కడ మనం ఎక్స్టెండెడ్ స్లైటింగ్ అంటే ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్, ఇది ఎండ్ ఇండెక్స్. ఇక్కడ మనం స్టెప్ అనేది తీసుకుంటాం. ఇదేంటి అంటే స్టెప్ అన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు స్టెప్ అంటే ఏంటిదో, దాన్ని ఎలా తీసుకోవాలి అనేది. ఒకవేళ ఎవరన్నా తెలియకపోతే ముందు వీడియోలో ఉంటది. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అని ఒక వీడియో ఉంటది. అది వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకి 0 నుండి స్టార్ట్ అయ్యి 5 దగ్గర అనేది మనకి ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి? 3 స్టెప్స్ అనేది తీసుకోవాలి. సో 0 అనేది మనకి ప్రింట్ అవుతది. దాని తర్వాత 3, 1, 2, 3 అంటే మనకి 0 అనేది రావాలి. సో మనకి ఏం రావాలి అవుట్‌పుట్ లో? ఆర్ ఇంకా ఈ ఓ అనేది రావాలి. సో మనకు అవుట్‌పుట్ కూడా సేమ్ అలానే వచ్చింది. ఇది ఒకసారి మీరే ట్రై చేసి చూడండి ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది. సో కన్వర్టింగ్ ఇంటూ లిస్ట్. మనం ఒక స్ట్రింగ్ ఇస్తే దాన్ని ఎలా లిస్ట్ లకి కన్వర్ట్ చేయాలి? మేక్ ఏ సీక్వెన్స్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ద లిస్ట్ అన్నమాట. ఇక్కడ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ రెడ్ అనేది మనం లిస్ట్ లాగా చేయాలి. అది ఎలా చేయాలి? ఇక్కడ లిస్ట్ అని పెట్టుకొని ఇప్పుడు లిస్ట్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ కలర్ అని ఇచ్చినాం. ఏదైతే ఈ కలర్ ఉన్నదో ఈ లిస్ట్ ఆఫ్ కలర్ అని పెట్టుకుంటే మనకి ఇచ్చినది దీన్ని ప్రింట్ చేసుకుందాం. చేసుకుంటే మనకి ఏమైతది? ఇది లిస్ట్ లాగా మారిపోతది. సో మీకు ఒకసారి కోడ్ లో చేసి చూపిస్తాం మీకు ఇదొకటి. చూడండి. ఇక్కడ కలర్ అని తీసుకుందాం. కలర్ ఈక్వల్ టు స్ట్రింగ్ లో మనం రెడ్ అని ఇచ్చాము.
తర్వాత ఏం చేద్దామంటే లిస్ట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిస్ట్ అని పెడదాం. లిస్ట్ అని పెట్టి ఏదైతే మనం ఆ కలర్ ఇచ్చామో అంటే కలర్‌లో ఉన్నది లిస్ట్ లెక్క మార్చము అని చెప్తున్నామనమాట. మార్చు అని చెప్తున్నాము. లిస్ట్ అని పెట్టి ఏదైతే మనం ఆ కలర్‌లు ఇచ్చినామో, ఆ కలర్‌లో ఇచ్చింది మనకి లిస్ట్ అని మారిపోతదనమాట. సో, ఇప్పుడు మనం ప్రింట్ ఏ చేసుకుంటే, ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఏ చేసుకుంటే ఏమైతదంటే, ఇచ్చిన ఏదైతే కలర్‌లో ఉందో అది మనకి లిస్ట్ లాగా మారిపోతది. చూడండి ఇక్కడ ఆర్‌ఈ-డి అనేది మనకి లిస్ట్ లాగా ఫార్మ్ అయిందనమాట. ఒక స్ట్రింగ్‌ని మనం లిస్ట్ లాగా ఇలా చేంజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. లిస్ట్ ఆర్ మ్యూటబుల్. ఇక్కడ లిస్ట్ అనేది ఏంటంటే మ్యూటబుల్ అన్నమాట. మ్యూటబుల్ అంటే ఏంటిది మరి? ఏదైతే మనకు ఒకసారి లిస్ట్ ఇచ్చారో, మనం ఆ లిస్ట్‌లో ఇచ్చిన ఎలిమెంట్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఇక్కడ ఇంటిజర్స్ కాబట్టి మనం చేంజ్ అనేది చేసుకోవచ్చన్నమాట. చేంజ్ అనేది చేసుకోవచ్చన్నమాట. ఏ ఈక్వల్ టు ఇక్కడ 1, 2, 3, 5 అనేది ఇచ్చారు. మరి నాకిక్కడ ఈ 5 ప్లేస్‌లో 4 అనేది చేంజ్ చేసుకోవాలని ఉన్నది. సో, మనది ఎలా చేంజ్ చేసుకోవచ్చు? ప్రింట్ లిస్ట్ ఏ అంటే నార్మల్‌గా లిస్ట్ ఏలో ఏముందో అవన్నీ ప్రింట్ అవుతాయి. లిస్ట్ ఏ ఆఫ్ ఇండెక్స్ 3 అంటే ఇక్కడ ఇది 0, 1, 2, 3 ఏదైతే ఈ 3 ఇండెక్స్ ఉందో నాకిక్కడ 4 అనేది రావాలి. సో, లిస్ట్ ఆఫ్ ఏ ఇండెక్స్ 3 4 అని ఇచ్చామనుకో ప్రింట్ లిస్ట్ ఏ. అంటే మనకి ఏదైతే ఇండెక్స్ 3లో ఉందో ఈక్వల్ టు 4 అంటే 4గా చేంజ్ అయిపోతది. నేను ఇది ఒకసారి మీకు చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఏం చేసినాం మనం ఫస్ట్ సారీ. మనం ఇక్కడ ఏం చేసినామంటే లిస్ట్ ఏ అనేది తీసుకుందాం. లిస్ట్ ఏ ఈక్వల్ టు కొన్ని లిస్ట్ ఇద్దాం. లైక్ 1, 2, 3, 5 అనేది ఇచ్చినాం అనుకో. 5 అనేది ఇచ్చిన తర్వాత ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. అసలు అవి ఉన్నాయా? లేవా? అవే ఉన్నాయా? లేవా? అనేది చూద్దాం. సో, ప్రింట్ చేసి చూద్దాం. మనం 1, 2, 3, 5 అనేది రావాలి. సో, వచ్చింది. లిస్ట్ అనేది బానే క్రియేట్ అయింది. ఇప్పుడు మనకేం జేయాలి? ఏదైతే ఈ 5 దగ్గర ఉందో, ఆ 5 దగ్గర నాకు 4 అనేది రావాలి అనుకున్నా. సో, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఏ అనేది తీసుకొని, లిస్ట్ ఆఫ్ ఏ అని దీని ఇండెక్స్ నంబర్ ఎంత? 3. సో, ఆ 3 అనేది పెట్టుకొని ఈక్వల్ టు 4గా చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. అది 4 లెక్క చేంజ్ అయిందా లేదా అనేది చూద్దాం. ప్రింట్ లిస్ట్ ఏ అనేది తీసుకుందాం. లిస్ట్ ఏ అనేది తీసుకుందాం. సో, మనకేమైంది ఫస్ట్ లిస్ట్‌లో 5 అనేది ఉన్నది. దాని ప్లేస్‌లో 4 అనేది తీసుకున్నామనమాట. సో, అంతే సింపుల్. ఇప్పుడేంది అనంటే చేంజింగ్ ఏ క్యారెక్టర్స్. ఇందాకల మనం ఇక్కడ ఏం చేసినాం నంబర్స్‌ని చేంజ్ చేసినాం. మరి క్యారెక్టర్స్‌ని చేంజ్ చేయొచ్చా? చేంజ్ చేయలేం. స్ట్రింగ్ అనేది ఏంటంటే ఇమ్యూటబుల్ అన్నమాట. ఇక్కడ సీజన్ యూ సూన్ అని ఉంది. సీ యూ సూన్ అనేది ఉంది. సారీ మనకి ఈడ సీ యూ సూన్ అని ఉంది. ఇక్కడ మనము ఏదైతే ఇండెక్స్ 2 ఉందో ఆ 2లో ఈనిగా చేంజ్ చేయమని చెప్తున్నాను. ప్రింట్ మెసేజ్ చేస్తే మనకేమొస్తుందంటే టైప్ ఎర్రర్ అని వచ్చిందనమాట. ఇదొకసారి మీరే ట్రై చేసి చూడండి ఎలాంటి ఎర్రర్ వచ్చింది అనేది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అనంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అన్నమాట. కాంట్ బి మోడిఫైడ్. స్ట్రింగ్స్ అనేవి మనం మోడిఫై చేయలేం లిస్ట్‌లో. సో, స్ట్రింగ్ అనేది ఏంటంటే ఇమ్యూటబుల్. ఇది మనకి మ్యూటబుల్ కాబట్టి చేంజ్ చేశామన్నమాట. అంతే. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.